హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో అనేటువంటిది కొన్ని విషయాల్ని ఊరికనే జస్ట్ కొలాబరేటెడ్గా డిస్కస్ చేసుకోవటానికి, లేకపోతే ఏదో మనకు తోచింది ఏదో చెప్పడానికనే కానీ ఈ వీడియో ద్వారా ఏదో ప్రత్యేకంగా ఏమీ చెప్పటం లేదు. కానీ చాలామంది ఏంటంటే ఆల్గో సాఫ్ట్వేర్ గురించి, దాని యొక్క అప్డేట్స్, దాని మీద రకరకాలైనటువంటి ప్రశ్నలు, విమర్శలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అయితే దీని మీద ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఆల్గో సాఫ్ట్వేర్ అనేటువంటిది ఎప్పుడైనా సరే, ఎప్పటికైనా సరే ఒక డేంజరస్ ఎరేనానే. ఎందుకంటే ఆల్గోకి మనం కొన్ని కమాండ్స్ అనేటువంటిది కొన్ని రకాలుగా ఇస్తూ ఉంటాం. ఒక ప్రోగ్రామ్ని దానికోసం డిజైన్ చేస్తాం. అది సక్సెస్ అనేటువంటిది అవుతూ ఉంటుంది. బట్ ఒక్కోసారి మాన్యువల్గా అయితే ఎక్కడైనా సరే పొజిషన్స్ని తీసుకోకుండా ఉండడానికి మన యొక్క సొంత ఆలోచన అనేటువంటిది ఉంటుంది. కానీ ఆల్గోకి అలా ఉండదు. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రమాదం అనేటువంటిది ఉంటుంది అని ఫస్ట్ నుంచి నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నా. ఆల్గో సాఫ్ట్వేరు మనం ప్రవేశపెడుతుంది 3 నెలల పాటు బ్యాక్ టెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. ఈ 3 నెలల్లో ఎటువంటి ఇబ్బందులు అనేటువంటిది లేవు. కానీ రేపే మనం ఒక ఇబ్బందిని కలిగించవచ్చు, మనం చెప్పలేము. సో ఒక్కోసారి మనం స్టాక్ మార్కెట్ని ప్రిడిక్ట్ చేయలేం. కాబట్టి ఆల్గో కూడా ప్రిడిక్ట్ అనేటువంటిది చేయలేదు కదా. కాబట్టి రిస్క్ అనేటువంటిది ఉంటుంది అనేది స్పష్టంగా ఫస్ట్ డే నుంచే చెప్తా ఉన్నా. ఆల్గోని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పటి నుంచి నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే, లాస్ట్ 3 నెలలు మేము ట్రై చేసాం, ఆల్గోని డెమో చేసాము, రియల్ అకౌంట్ చేసాము. ఇప్పుడు కొంతమంది రియల్ అకౌంట్స్ను కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. దే ఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్. కానీ ఎప్పటికైనా సరే ప్రమాదం ఉంది. కాబట్టి ఆల్గోలో మనం కనుక ఎంటర్ అయితే, మనం ఏదైనా లాభాలు కనుక వస్తే ఎప్పటికి లాభాలు అప్పటికి మనం రిటర్న్ చేసుకుంటామంటే బెటర్ అనేటువంటిది నా యొక్క ఆలోచన. దీన్ని ఎటువంటి బలవంతం లేదు, వ్యాపారాత్మకం కాదు. ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోండి, లేకపోతే లేదు. ఎవరైతే ఆ రిస్క్ని బేర్ చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే దీని జోలికి రండి, మిగతా వాళ్ళు వద్దు. ఆ 20,000 22,000 ఇండియన్ మార్కెట్లో పెట్టుకొని మీరు హ్యాపీగా ట్రేడ్ అనేటువంటిది చేసుకోవచ్చు. నేను చెప్తుంది ఒకటే, ఫస్ట్ నుంచి పర్ఫెక్ట్గా చెప్తున్నా, దేర్ ఈజ్ రిస్క్ విత్ ది ఆల్గో సాఫ్ట్వేర్. ఒక్కోసారి క్యాపిటల్ మొత్తం కూడా వైపౌట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే మన ఛానల్కి ఒక రిప్యుటేషన్ ఉంది కాబట్టి ఈ రిప్యుటేషన్ పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. కొంతమంది కామెంట్ ఏం చేస్తున్నారు, కామెంట్స్ ఎట్లా చెప్తుంటారంటే, ఆల్గో సాఫ్ట్వేర్ అనేటువంటిది అరే నాయనా ఆల్గో సాఫ్ట్వేరు డేంజర్ రా అని కామెంట్ చేస్తాను. ఎట్లా కామెంట్ చేసేటువంటి వాళ్ళని నేను ఆల్మోస్ట్ ఆల్గా వాళ్ళని అసలు మరోసారి కామెంట్ చేయకుండా వాళ్ళని హైడ్ చేసి పారేస్తున్నాను. ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ మనకేం అవసరం లేదు. నేను ఆల్రెడీ చెబుతున్నాను కదా, రిస్క్ అనేటువంటిది ఉంది అని నేను ఆల్రెడీ చెప్తున్నా. చెప్పేదాన్ని మళ్ళీ వీళ్ళు రిపీట్ చేసి ఒరే అరే ఎట్లా సరే, ఎవరిష్టం అటు మనం పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు అందరూ గౌరవించాలనేటువంటిది ఇది లేదు. మన యొక్క భావాలు అందరికీ నచ్చాలి అనేటువంటి ఆలోచన కూడా నాకు లేదు. బట్ ఇలాంటి వాళ్ళని మాత్రం నేను ఖచ్చితంగా హైడ్ చేసేస్తాను. మరోసారి వాళ్ళకి కామెంట్ చేయకుండా చేయడానికి ప్రయత్నం అనేటువంటిది చేస్తూ ఉన్నాను. తర్వాత చాలామంది ఈ ఆల్గోని ఆపరేటింగ్ చేసేటువంటి సమయంలో ఏం చేస్తున్నారంటే, పొజిషన్స్ని క్లోజ్ చేసేసి కంప్యూటర్ని షట్ డౌన్ చేసేస్తున్నారు. ఇప్పుడు పొజిషన్ని క్లోజ్ చేశారు, మీరు కంప్యూటర్ని షట్ డౌన్ చేసే లోపల ఆల్గో ఆన్లోనే ఉంటుంది కదా, ఎంట్రీస్ అనేటువంటివి తీసుకుంటుంది. ఇది మన పొజిషన్స్ క్లోజ్ చేసిన వితిన్ సెకండ్స్లోనే, వితిన్ 2-3 సెకండ్స్లోనే మళ్ళీ పొజిషన్స్ని బిల్డప్ చేసుకుంటుంది. కాబట్టి నేను ఫస్ట్ నుంచి చెప్తుంది, మీరు ఎప్పుడైనా సరే మీరు ఆల్గోని క్లోజ్ చేయాలి అని అనుకుంటే, అంటే ఇక రియల్ అకౌంట్స్కి వెళ్తున్నాం కాబట్టి ముందుగానే చెప్తున్నా, 1 గంట ముందుగానే క్లోజ్ చేయడానికి ట్రై చేయాలి. ఈ ఆల్గోలో మేము చేసినటువంటి ఆల్గోలో ఈ యొక్క సైకిల్ అనేటువంటిది ఒక సైక్లింగ్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. అది క్లోజ్ అయిన దాకా మనం వెయిట్ చేయాలి. ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు క్లోజ్ చేసుకుంటే చాలా బెటర్. అందుకనే ఇన్ ఫేవర్ ఆఫ్ ది ట్రేడర్స్ని దృష్టిలో పెట్టుకొని సెంట్ అకౌంట్ని డిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది అనమాట. సో మీరు ఎవరైనా సరే పొజిషన్స్ని క్లోజ్ చేయాలనుకున్నా, లేకపోతే షట్ డౌన్ చేయాలనుకున్నా, మీరు ఫస్ట్ 9 గంటలకి క్లోజ్ చేసేద్దాం, మనం పండుకుందామని అనుకున్నప్పుడు 8 గంటలకే అది క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆల్గోని ఆపేసిన తర్వాతే పొజిషన్స్ని క్లోజ్ చేయండి. ఇది స్పష్టంగా చెప్తున్నాను. అలా కనుక చేయకపోతే
మీరు పెట్టిన డబ్బులు మొత్తం కూడా ఖతమయ్యేటువంటి ప్రమాదం ఉంటుందన్నమాట. ఇది ఆల్గోకు సంబంధించినటువంటిది. ఇంకోటి కూడా ఏంటంటే, దీని గురించి ఎటువంటి ఒత్తిళ్ళు, ఎటువంటి మీరు తీసుకోండి దీని ద్వారా లక్షలు వస్తాయి అని చెప్పేసి ఇట్లాంటివన్నీ నేను చెప్పట్లా. ట్రయల్ వెర్షన్ తీసుకోండి, దాంట్లో చూడండి, మీకు అనుకూలంగా ఉంటే తీసుకోండి, లేకుంటే లేదు. 25,000 రూపాయలు మాత్రం రిస్క్ ఉంటుంది, ఇది మాత్రం వాస్తవం. తర్వాత స్టాక్ మార్కెట్లో మ్యానిపులేషన్ అనేటువంటిది కొంతమంది జరుగుతుందని, కొంతమంది జరగదని, కొంతమంది మీకు అట్లాంటిది ఏం జరగదు, మనం కనుక ప్రయత్నం అనేటువంటిది చేయాలని ఇట్లా రకరకాలు చెప్తూ ఉంటారు. నాకున్నటువంటి అవగాహనతో నేను కొన్ని చోట్ల కొంతమంది అభిప్రాయాలను బట్టి, ఇన్వెస్టోపీడియా కానీ ఇట్లాంటి వాటి యొక్క ఆర్టికల్స్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా ఇండియన్ స్టాక్ మార్కెట్లో మ్యానిపులేషన్ జరుగుతుంది. ఇది మాత్రం 100కి 200% వాస్తవం. అయితే ట్రేడర్ దెబ్బతిని పోతాడా అంటే, ఇప్పుడు బిగ్ ప్లేయర్కి కూడా దెబ్బ తగులుతుంది. బిగ్ ప్లేయర్ ఫైట్ చేసుకుంటారు. ఇట్లాంటివి చాలా రకాలైనటువంటి క్రైటీరియాస్ డైలీ స్టాక్ మార్కెట్లో జరుగుతూ ఉంటాయి. అందుకని ఎప్పుడు ఏం జరిగిద్దో మనకు అర్థం కాదు కాబట్టి, మ్యానిపులేషన్ ఏ టైంలో జరుగుతుందో తెలియదు కాబట్టి, మనం ఫస్ట్ అసలు చేయాల్సింది ఏంటంటే, స్టాక్ మార్కెట్లో మీరు ఒక ఎంట్రీ తీసుకున్న వెంటనే స్టాప్ లాస్ని బిల్డప్ చేయాలి. స్టాప్ లాస్ని పెట్టుకోలేము, ఎవరికి తెలుసు. అసలు మ్యానిపులేషను దాని అంతా స్టడీ చేయగలిగినటువంటి స్థైర్యం, ధైర్యం, ఎఫ్ఈజీ, ఫేర్ వాల్యూ గ్యాప్స్, ఆర్డర్ బ్లాక్స్, తొక్క తొడాలి ఇవన్నీ ఏం పనిచేయవు. మనం ఒక స్ట్రాటజీని బిల్డప్ చేసుకొని ఆ స్ట్రాటజీకి స్టాప్ లాస్ని, టార్గెట్ని మెయింటైన్ చేసుకోవాలి. ఇది కనుక చేయకపోతే మీరు ఎప్పటికీ కూడా స్టాక్ మార్కెట్లో సక్సెస్ కాలేరు. అందుకనే పెద్ద పెద్ద బిగ్ ప్లేయర్స్ చేసేటువంటి మ్యానిపులేషన్లో ఇప్పుడు ఇంకా ఎక్కువగా జరుగుతుంది. మ్యానిపులేషన్లో మనకి ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం స్టాప్ లాస్. ఈ స్టాప్ లాస్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే మనం గుడ్ రిజల్ట్స్ అనేటువంటిది పొందుతాం. తర్వాత ఒక స్ట్రాటజీని నమ్ముకొని మనం పనిచేయాలి. నేను ప్రీవియస్గా చేసినటువంటి ఒక వీడియోలో, అంటే దీని ముందు వీడియోలో నేను చెప్పాను, ఒక కన్సిస్టెన్సీ, ఒకే ఒక స్ట్రాటజీ మీద బాగా ఫోకస్ చేసి దానిలో ట్రేడ్ చేస్తున్నప్పుడు మెరిట్స్ని, డిమెరిట్స్ని మనం గనక సెటరేట్ గనక చేసుకోగలిగితే మనం అద్భుతమైనటువంటి ఫలితాన్ని దాని నుంచి అనుభవిస్తాం, అంటే పొందుతాం అన్నమాట. అది కూడా స్ట్రాటజీ అనేటువంటిది ఎప్పుడైనా సరే 1:2 రేషియోలో ఉండాలి. 1:1.5 ఇట్లాంటివి పనికిరావు. ఎప్పుడైనా సరే 1:2 రేషియోలోనే ఉండాలి. ఎందుకంటే నేను ఇందాక చెప్పానే, మ్యానిపులేషన్ అనేటువంటిది జరిగేటువంటి క్రమంలో మనం అనేకమైన సార్లు దెబ్బలు తినొచ్చు. అది 1:1 రేషియోలో ఉంటే నువ్వు కనీసం 50 సార్లన్నా 100కి కనీసం 60 టైమ్స్ సక్సెస్ అయితేనే నీకు మనీ అనేటువంటిది వస్తుంది, బ్రోకరేజెస్ ఇవన్నీ పోను. అదే కనుక 1:2 రేషియోలో నువ్వు గనక మెయింటైన్ చేయగలిగితే ఒక 50% సక్సెస్ రేటు ఉన్నా కూడా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో లాస్ అయ్యేటువంటి ప్రమాదం ఉండదు. లాభాలు పొందేటువంటి పరిస్థితులు వస్తాయి. అది 1:3 ఉందనుకో ఇంకా బెస్ట్. సో మనం చెప్పేది ఏంటంటే, మీరు ఒక స్ట్రాటజీని మాత్రమే బిల్డప్ చేసుకోండి. మ్యానిపులేషన్ మార్కెట్లో విపరీతంగా జరుగుతుంది, ఇప్పుడు ఇంకా బాగా ఎక్కువగా జరుగుతుంది. మీరు చేసేటువంటి ట్రేడింగ్ స్టైల్ని ఎప్పటికీ కూడా మార్చుకోకుండా దాన్నే పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే సక్సెస్ అనేటువంటిది మీ దగ్గరకు వస్తుంది. ఇది ఫ్యాక్ట్, స్టాక్ మార్కెట్లో ఉన్న ఫ్యాక్ట్. దాన్ని ఫాలో అవుతున్నాం కాబట్టి మనం ఇప్పుడు కొంచెం సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.